బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఈ గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్న సరిపోదా శనివారం సినిమా మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వస్తూ ఉండగా, నాని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న తర్వాత కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న టైంలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా నానికి హ్యాట్రిక్ విజయాలను అందిస్తుందన్న ధీమాతో ఉండగా, సినిమా ట్రైలర్ ఆల్రెడీ బాగానే క్లిక్ అవ్వడం, మేకర్స్ అలాగే టీం సినిమాను బాగానే ప్రమోట్ చేస్తూ ఉండటంతో ఓపెనింగ్ డే పరంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఈ సినిమాకు ఎంతైనా ఉందని అందరూ అనుకుంటున్నారు. రీసెంట్ టైంలో మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ సోలో రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న సరిపోదా శనివారం సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. రీసెంట్ టైంలో మీడియం రేంజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్లను ఓపెనింగ్ డే లో సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే స్కంద మూవీ 8.62 కోట్ల షేర్ ను, టిల్లు స్క్వేర్ మూవీ 9.25 కోట్ల షేర్ ను, లైగర్ మూవీ 9.57 కోట్ల షేర్ ను, ఖుషి మూవీ 9.87 కోట్ల షేర్ ను, దసరా మూవీ టాప్ లో 14.22 కోట్ల షేర్ అందుకొని నిలిచింది. ఓవరాల్ గా డబుల్ డిజిట్ మార్క్ ను అందుకున్న ఫస్ట్ అండ్ ఓన్లీ మీడియం రేంజ్ మూవీగా దసరా మూవీ నిలవగా, ఇప్పుడు మంచి హైప్ నడుమ వస్తున్న సరిపోదా శనివారం సినిమా ఏమాత్రం అంచనాలను అందుకున్నా కూడా రెండో ప్లేస్ లో నిలిచే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు అందరూ. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమాకు డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ లభించడం ఖాయమని ధీమాగా ఉన్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా అంచనాలను అందుకుని 10 కోట్లకు పైగా షేర్ మార్కును దాటేసి అంతకన్నా ఎక్కువగా ఏ రేంజ్ లో జోరును చూపెడుతుందో చూడాలి. మీరు ఈ సినిమా ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్లను సాధించవచ్చు అని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.